మెడికల్ కాలేజీల ఉద్యోగులపై మరోసారి కక్ష సాధింపుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. పొమ్మన లేక పొగబెట్టినట్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సైతం పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్ నుంచి 63 మందిని బదిలీ చేశారు. పీపీపీ కింద ప్రైవేటు పరం చేయనున్న కాలేజీల్లో ఉద్యోగులు బదిలీ అవుతున్నారు. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కాలేజీల నుంచి 600 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. తక్కువ జీతంతో పనిచేస్తున్న చిరుద్యోగులకు ఇది శరాఘాతంగా మారింది. తక్కువ జీతంతో పిడుగురాళ్ల వెళ్లి ఎలా పనిచేయాలని ఆవేదన చెందుతున్నారు ఉద్యోగులు. 600 మంది ఉద్యోగుల బదిలీతో ఆయా మెడికల్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ జగన్ హయాంలో వీరి నియామకం జరిగిందనే అక్కసుతోనే బదిలీ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, ఏకంగా 1 కోటి మందికి పైగా ప్రైవేటైజేషన్ వద్దు అని సంతకాలు చేసినప్పటికీ కూడా ముందుకే వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ బదిలీల అంశం మనం చూస్తుంటే ఇంతమంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. చాలా చిరుద్యోగులు వీళ్ళంతా కూడా అని చెప్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? పూర్తి స్థాయిలో ఏదైతే పిడుగురాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీకి ఇటీవల 100 ఏదైతే మెడికల్ సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టడమో అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ సమకూర్చడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కృషి వల్ల అక్కడ 100 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ అదే ఇతరత్ర ముఖ్యంగా ప్రొఫెసర్ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇట్లాంటి స్థాయి ఉద్యోగాలు బదిలీ చేసినప్పటికీ కూడా కింది స్థాయిలోనే అధికంగా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా స్థానికంగా తీసుకోవాల్సి అక్కడ ఉన్నటువంటి పిడుగురాల ప్రాంతంలో ఉన్నటువంటి వారికి స్థానికంగా ఉద్యోగాలు లేకుండా చేయడంతో పాటు ఇప్పుడు ఏదైతే పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేయాలి అనుకుంటున్న మెడికల్ కాలేజీలు పులివెందుల, ఆదోని, మదనపల్లి, మార్కాపురం ఈ 4 కాలేజీల నుంచి దాదాపుగా 600 మందిని ఒక్కసారిగా పిడుగురాల మెడికల్ కాలేజీకి బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సూపరింటెండెంట్ స్థాయి వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 400 మందికి పైగా ఏదైతే కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి చిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ జీతాలు కూడా 20,000, 18,000 ఆ ప్రాంతాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా బదిలీ చేసి పిడుగురాల మెడికల్ కాలేజీకి వెళ్ళాలి అని చెప్పి జీవో విడుదల చేయడంతో ఇప్పుడు అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తక్కువ జీతంతో స్థానికంగా బతకడమే కష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికో పిడుగురాలు వెళ్ళి మళ్ళీ మేమంతా అక్కడ ఉద్యోగాలు చేయాలని చాలా కష్టంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే నిర్ద్వందంగా ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసి వీళ్ళందరినీ కూడా బదిలీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియామకాలు జరిగాయన్నటువంటి ఒకే ఒక అక్కస్తో వీళ్ళని పొమ్మను లేక పొగబెట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా పక్కకు పంపించి తమకు కావాల్సిన వాళ్ళని పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శలు అయితే వెలువెత్తుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద అయితే మరోవైపు మనం చూసినట్లయితే ఇప్పటికే మనం పులివెందుల మెడికల్ కాలేజ్ చూసినట్లయితే వచ్చినటువంటి 50 మెడికల్ సీట్లని వెనక్కి పంపించేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి హయాంలో 60 నుంచి 70 మంది ఉంటే ఇప్పుడు 10 మంది కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళని కూడా ఇప్పుడు మళ్ళీ బదిలీ చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే పీపీపీ కింద చేయాలనుకుంటున్నారో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడు సిబ్బంది ఉండరు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలకి వైద్య సేవలు కూడా అందేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు మనం చూస్తున్నట్లయితే పీపీపీతో ప్రైవేట్ పరం చేయాలనుకున్నప్పటికీ కూడా సంస్థలు కూడా వాటిని తీసుకునేందుకు ముందుకు రానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే కాలేజీలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. మొత్తం మీద దాదాపుగా 600 మంది ఉద్యోగులను అయితే పూర్తి స్థాయిలో పిడుగురాల మెడికల్ కాలేజీకి బదిలీ అయితే ఇప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.